మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను దేవుని మంచి మాటలు మనం తెలుసుకుందాం. అదేమనగా, పరిశుద్ధత లేకుండా నీవు పాటలు పాడవచ్చు. పరిశుద్ధత లేకుండా నీవు ప్రార్థన చేయవచ్చు. పరిశుద్ధత లేకుండా నీవు బోధ చేయొచ్చు. అంటే ఎవరికైనా సువార్త చేయొచ్చు. పరిశుద్ధత లేకుండా నువ్వు భాషలో మాట్లాడవచ్చు. పరిశుద్ధత లేకుండా అనేకమైన పరిచర్యలు చేయవచ్చు. కానీ పరిశుద్ధత లేకుండా నీవు మాత్రం పరలోక రాజ్యాన్ని మాత్రం పొందలేవు. అందుకే ఈ సత్యాన్ని గ్రహించి మారు మనస్సు పొంది పాప జీవితమును విడిచిపెట్టి సంపూర్ణమైన పరిశుద్ధతను సంపాదించుకుంటే నీకు మంచిది, నాకు మంచిది, మన కుటుంబానికి మంచిది. అందుకే దేవుడు వాక్య రూపంలో ఇలా తెలియజేస్తున్నారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ప్రభువు ఇలా అంటున్నారు, ఇలాగూ సెలవిచ్చి ఉన్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. ఆమేన్.